ఉదయం లేచిన వెంటనే సానుకూలమైన ఆలోచన నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. అది ఏదైనా సాధించేలా చేస్తుంది. కౌరవుల్లాగా 100 మంది బంధువుల కన్నా మీ మేలు కోరటానికి కృష్ణుడు లాంటి వారు ఒక్కరు చాలు. నిన్న లేని ఆనందం ఈరోజు నీలో కలిగిందంటే మార్పు పరిస్థితుల్లో కాదు, నీ ఆలోచనలలో వచ్చి ఉండాలి. గెలవగలనే నమ్మకం లేనివారు ప్రారంభించడానికి ముందే ఓడిపోతారు. జీవితంలో అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగలటం మంచిదే. కాలికి దెబ్బ తగిలితే నడుస్తున్న దారి ఎలా ఉందో చూసుకుంటారు. అదే మనసుకు తగిలితే ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుంటారు. నీ లక్ష్యం ఎంత గొప్పదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు అంత బలంగా ఉంటాయి. పరిగెత్తాలి అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తు. నిలబడాలి అనుకుంటే ఎదురించి నిలబడు. మీలో ఉన్న భయాలను మీలోనే దాచుకోవాలి. ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకోవాలి. మీరు ఎదుగుతుంటే కొంతమంది మిమ్మల్ని వెనక్కి లాగి సంతోషపడతారు. వాళ్ళలో చాలామంది మీ బంధువులిళ్లలోనే పుడతారు. కారణం ఏదైనా కావచ్చు. కష్టాల్లో నిన్ను ఒంటరిగా వదిలేసిన వాళ్ళు శత్రువు కన్నా ప్రమాదకరం. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలే, వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే నొప్పి విలువ తెలుస్తుంది. కలిసి బ్రతికే ప్రేమల కన్నా తలుచుకొని బ్రతికే ప్రేమలే ఎక్కువ ఉన్నాయి మీ చుట్టూ. నిజమైన నిజం కన్నా నిజమైన అబద్ధాలే ఎక్కువ ఆకర్షణగా ఉంటాయి. జనం కూడా వాటిని ఎక్కువగా నమ్ముతారు. మీ జీవితంలో ఏవీ చెప్పిరావు, కానీ వచ్చేదేదైనా ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది. జీవితంలో మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మేస్తారో వాళ్లే మీ కళ్ళు తెరిపిస్తారు. నువ్వు ప్రయాణిస్తున్న జీవన మార్గం మరికొందరు అనుసరించేదిగా ఉండాలి. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. నిన్నటి న్యూస్ పేపర్ నేటి వేస్ట్ పేపర్గా మారవచ్చు, కానీ రేపటి చరిత్రను చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపరే అవుతుంది. అవసరం లేదని దేనిని వదిలేయకండి. ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంలో ఉపయోగపడవచ్చు. ధనం ఇచ్చేవారి కంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు. దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. దేని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నించవద్దు. దేనిపై నాది అన్న భావన పెంచుకోవద్దు. అది వస్తువైనా మరేదైనా. ఎవరిపై అతి ప్రేమను పెంచుకోవద్దు. మంచిగా మాట్లాడుతున్నారు కదా అని ఎవరిని అతిగా నమ్మవద్దు. ఎందుకంటే అతిగా బాధపడాల్సి వస్తుంది. ఆవేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి అవసరం కూడా అంతే ముఖ్యం. ఎక్కువగా ఆలోచించటం కూడా ఒక మానసిక సమస్యే. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని కల్పించుకోవాలి. మీ ఆలోచనలు ఎప్పుడూ రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి, కానీ మీతో నడవని గతం కోసం వేచి చూడకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్త. నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు ఒడిదుడుగులకు భయపడి వెనకడుగు వేయటం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకొని గుండె నిబ్బరంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటమే నైపుణ్యంతో కూడిన జీవితం. తెలిస్తే మాట్లాడు, లేకుంటే తెలుసుకొని మాట్లాడు. అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు. అంతేకాని అన్నీ తెలిసినట్లు మాట్లాడకు. చేదును రుచి చూసిన వారికి తియ్యదనం అర్థమైనట్లు కష్టించి పనిచేసిన వారికే విశ్రాంతిలోని ఆనందం తెలుస్తుంది. చెడ్డవాడితో కలవటం అనేది బొగ్గు లాంటిది. వేడిగా ఉంటే చేతులు కాలుతుంది, చల్లగా ఉంటే చేతులను నల్లగా చేస్తుంది. నమ్మకం చాలా వెర్రిది. ఒక్కోసారి సహాయం చేస్తున్నట్లు నటించే వాళ్ళనే నిజమైన ఆత్మీయులని పొరపాటు పడేలా చేస్తుంది. మీ మీద మీకున్న నమ్మకం కంటే ఈ ప్రపంచంలో అందమైనది వేరేదీ లేదు. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు. తిట్టే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనక అసూయ ద్వేషం ఉండొచ్చు. తిట్ల వెనక ప్రేమ ఆప్యాయతలు ఉండొచ్చు. గమనించుకోవాలి. సూర్యుడు పగలే దారి చూపగలడు. ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతుంది. నువ్వు ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్య నీకు చిన్నదిగానే కనిపిస్తుంది. నీ మనసును నువ్వు సరిచేసుకోగలిగితే
నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగినట్లే. ప్రవర్తన అనేది చెట్టు అయితే గుర్తింపు అనేది దాని నీడ లాంటిది. మీ ప్రవర్తనే ఇతరులు మీతో ఉండే విధానాన్ని నిర్ణయిస్తుంది. సూర్యోదయం కూడా చిన్న కాంతితోనే మొదలవుతుంది. నీ ఎదుగుదల కూడా అంతే, చిన్నగానే మొదలవ్వాలి. కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాకమానదు. సంతోషం వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. దేన్నైనా మీ బలంతో సాధించాలి, అవతల వారి బలహీనతతో కాదు. బాధలో ఉన్నావా? అయితే త్వరలోనే ఆనందంగా ఉండేందుకు సిద్ధంగా ఉండు. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం ఉచితంగా రాదు, అనుభవిస్తే తప్ప. ఆధునికంగా ఉండండి, మర్యాదను నిలుపుకోండి, అలంకారం చేసుకోండి మరియు సాంప్రదాయాన్ని గౌరవించండి. తొందరగా దొరికేదేది మీతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మీతో ఉండగలిగేదేది అంత తొందరగా దొరకదు. అదే జీవితం. కాలం అన్నిటినీ సృష్టిస్తుంది, తానే అన్నిటినీ అంతం చేస్తుంది. కాలం అన్ని జీవరాశులను నాశనం చేస్తుంది, తిరిగి సృష్టికి ప్రాణం పోస్తుంది. జీవితం ఒక సముద్రం. సముద్రంలో ఈత రాకుంటే ఒడ్డుకు వచ్చే అవకాశం ఉండాలి. మనిషికి కోపం ఉండొచ్చు కానీ మనిషిని వదిలేసేంత కోపం ఉండకూడదు. మనసుకు ప్రేమ ఉండొచ్చు కానీ విరక్తి కలిగేంత ప్రేమ ఉండకూడదు. మాటలతో నవ్వించవచ్చు కానీ ఏ ఒక్కరిని నొప్పించేంత నవ్వు ఉండకూడదు. పక్కవారికి సహాయం చేయొచ్చు కానీ ఇబ్బంది పడేంత సహాయం చేయకూడదు. డబ్బుతో అవసరాలు ఉండొచ్చు కానీ ఎదుటివారిని మోసం చేసి దోచుకోకూడదు. నటించే వారికి తెలియదు నమ్మకం విలువ. ఒకవేళ వారిని నమ్మించాలని చూస్తే ఆ ప్రయత్నం సముద్రంలో నీళ్లు పోసిన వారితో సమానం. కాబట్టి ఎవరిని ఎప్పుడూ నమ్మించే ప్రయత్నం చేయకు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. నీ ప్రత్యేకత ఎలా ఉంటుందంటే నువ్వు తప్ప ఇంకొకరు చేయలేరు అనేలా. అదే నీ నిజమైన జీవితం. దాన్ని వదిలేసి పక్కవారి గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకు. ఒకరు పదే పదే నీ మంచితనాన్ని వాడుకొని చెడు మాటలు చెప్తున్నారంటే నీకున్న గుర్తింపు వారికి లేదని, ఆ గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారని అర్థం. కాబట్టి అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గులాబీ చూడటానికి ఎంత అందంగా ఉన్నా దాని ఎదుగుదల వెంట ముళ్ళుంటాయి. అలాగే నీ జీవితంలో కూడా కష్టాలు, కన్నీళ్లు, బాధలు నీ వెంటే ఉంటాయి. వాటిని పట్టించుకోనప్పుడే నీ ఎదుగుదల మొదలవుతుంది. మనిషి మాత్రం ఒక మాటనే నమ్ముతాడు. మనసులో మనస్పర్ధలు లేని మనిషి లేడు. కాబట్టి మాట్లాడే ప్రతి మాట మనసుకు అత్తుకునేలా ఉండాలి కానీ మనసును బాధ పెట్టేలా ఉండకూడదు. ఈ సృష్టిలో వెలకట్టలేనివి రెండు బంధాలున్నాయి. ఒకటి రక్తబంధం, 2 స్నేహబంధం. వీటిని 2 కళ్ళలాగా కాపాడుకోవాలి. వాటి విలువ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనిషి జీవితంలో పరిచయాలనేవి ఒక్కో విధంగా మొదలవుతాయి. ఆ పరిచయాలను నీకు పనికొచ్చే విధంగా మార్చుకోవాలి కానీ నీ జీవితాన్ని నాశనం చేసుకునేలా ఉండకూడదు. చీకటి ఉన్న చోటే చంద్రుని విలువ తెలుస్తుంది. చీకటి లేని స్థలంలో చంద్రుని విలువ తెలియదు. మనిషి జీవితం కూడా అంతే. అవసరం ఉన్నప్పుడే నీకు విలువ, అవసరం తీరాక నువ్వున్న అవసరం లేదు. కాబట్టి మళ్ళీ నీ విలువ తెలిసే వరకు ఓపికతో ఉండు. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు. కానీ మీరు చేసిన మంచి చెడులు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. నువ్వు చికాకులో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనం వహించు. ఆ సమయంలో నీ నోటి నుంచి వచ్చేవి మాటలు కావు, మనసును చీల్చే మారణాయుధాలు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే 2 విషయాలు: చేతితో చేసిన సహాయం, మాటతో మనసుకు చేసిన గాయం. ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మీరు గడిపే ప్రతిరోజు ఎంతో అందంగా ఉంటుంది. మీరు ఒకరికి బదిలిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు. పుష్పం ఎంత మనోహరంగా ఉన్నా సుగంధం లేకపోతే అది వ్యర్థమవుతుంది. అలాగే చెప్పే మాటలు ఎంత మధురంగా ఉన్నా వాటిని ఆచరించకపోతే అవి నిష్ప్రయోజనం అవుతాయి. అహం అనేది లోపల ఎంతగా పెరిగితే జీవితంలో ఆనందాన్ని అంతగా కోల్పోతావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.